హాయ్ వీర్స్, వెల్కమ్ టు నాగవేణి యూనివర్సిటీ అండి. ఇది నాకు సెకండ్ డే అండి. రెడీ ఈరోజు ఆఫీస్కు అటెండ్ అవ్వాలి. ఐ థింక్ ఈరోజు ఆఫీస్ అటెండ్ అవ్వాలనుకున్నప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారండి అకామిడేషన్కు. ఓన్లీ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఉండదు. సో బ్రేక్ఫాస్ట్ ఏమేమి పెట్టారు చూడండి. అది జామ్ అంట, బ్రెడ్ జాము. అక్కడ కామన్ అండి బ్రెడ్ జాము. ఇది పచ్చడి చేశారు, ఏదో మరి మిక్స్డ్ పచ్చడి. ఇవి బోండాలు, మైసూర్ బోండాలు అయితే కాదు, సాంబారు, ఉప్మా అండ్ అటుకులు అండి. అటుకులు ఫేమస్ అండి అక్కడ. అటుకులు అండ్ బ్రెడ్ జామ్ కామన్ ఉంటుంది. మిగతా వెరైటీగా చేస్తారు. వెరైటీగా ఏమి ఉండదండి. ఉప్మా అయితే కామన్ ఉండేది. నేను ఒక 1 వీక్. సో ఇలా రెడీ అయిపోతే వెళ్ళిపోయానండి. అంటే ఆ రోజు జాయినింగ్ కాదు, జస్ట్ ఆ రోజు 2 o'clock అలా జాయిన్ అవ్వాలి. సో నేను ఆఫీస్ ఎంత దగ్గరలో ఉందని వెళ్తున్నాను. చాలా క్లమ్జీగా మాస్గా ఉంటుంది. అక్కడ దత్తాత్రేయ స్వామి ఉన్నారండి. అక్కడ దర్శనానికి వెళ్ళాను. చెట్టు తిరిగితే మంచిదని. రాగి చెట్టు ఎంత పెద్దకుందో తెలుసా? మేబీ ఆ చెట్టు తీసానో లేదో. ఒక అబ్బాయి ఉంటే ఇలా వీడియో తీయమని చెప్పానండి. షార్ట్ వీడియో పెట్టుకోవచ్చు అని. మంచి మెమరీస్గా ఉంటుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అక్కడైతే చిన్న పటాలు పెట్టి ఏదో పూజ చేస్తున్నారు. అది కూడా చూపిస్తానులేండి. మనకైతే అర్థం అవ్వదు. ఓన్లీ హిందీనే మాట్లాడుతాను, తెలుగు చాలా తక్కువ. అండ్ మా ఓనర్ అంకుల్ అయితే యాక్చువల్లీ అకామిడేషన్ తర్వాత ఒక హాస్టల్ చూసామండి. ఆయన తెలుగు ఆయన ఐ థింక్ నెల్లూరు నుంచి అక్కడ నుంచి వెళ్ళి మిలిటరీ నుంచి అక్కడ రిటైర్ అయ్యి నాగపూర్లో సెటిల్ అయ్యారు. అలా సెటిల్ అయిపోయిన తర్వాత బాగా వాళ్ళు సెటిల్ అయిపోయి అక్కడ సెటిల్ అయిపోయారండి. సో అవి వీడియోస్ కూడా వస్తాయి. మా హాస్టల్ అంకుల్ వాళ్ళు ఈవెన్ అక్కడ ఉన్నప్పుడు వినాయక చవితి ఫెస్టివల్ జరిగింది, వాళ్ళ ఇంటికి కూడా పిలిచారండి పూజకు. అవన్నీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఒకసారి చూడండి వీడియోస్ కంటిన్యూగా. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను, సో కంటిన్యూగా చేస్తుంటాను. ఇది ఒక షార్ట్ వీడియోస్ 3 minutes అలా పెట్టాను. కొంచెం ఓపిక్గా చూడండి వీడియోస్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నైతే మీ ఇలాంటి సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియో చాలా చేస్తూనే ఉంటానండి. చూడండి అబ్బాయి ఎంత బాగా తీసాడో. సో మనకు ధైర్యమే కదా వాళ్ళకి ఫోన్ ఇచ్చి పెడితే వాళ్ళు ఫోన్ తీసుకుని. అది చూడండి ఎంత పెద్దగా ఉందో. తీసాను వీడు, నాకు బాగా గుర్తుంది. సో అదండి, అలా తులసి చెట్టు పెట్టి అలా పెట్టారండి. మరి ఎక్కడైనా దేవుళ్ళు అందరూ ఒకటే కదా, నాకైతే అర్థం అవ్వలేదు. సో అలా ఫస్ట్ డే సెకండ్ డే దర్శనం చేసుకున్నాను నాగపూర్లో. ఇలా అలా జరిగిపోయింది టైము. సో హిందీలోనే శ్రీ రామ్ మందిర్ అని ఉందండి. శ్రీకృష్ణ టెంపుల్. సో అలా గడిచిపోయిందండి ఆ రోజు. అక్కడ కృష్ణుడు, దత్తాత్రేయ స్వామి బాగా చేస్తారంట అండి. బాగా ఈవెంట్లు కూడా జరుగుతాయి. ఇక శివాలయం టెంపుల్ అండి. ఆ రోజు శివాలయం టెంపుల్ కూడా దర్శించుకున్నాను. అక్కడ కొంచెం ఈవెంట్ జరుగుతుంటే వీడియో దేనికి అవ్వలేదు. చూడండి ఏదో ఈవెంట్ జరుగుతుందండి శివాలయం. అబ్బా శివుని బాగా కలుస్తారండి. అలా సెకండ్ డే జరిగిపోయింది. నెక్స్ట్ ఎలా ఉందో చూపిస్తాను.